హాయ్ అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరు వంట. ఈరోజు మా ఊరు వంటలో అద్దిరిపోయే ఆలు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ వంటల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా రుచికరంగా అస్సలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఈ కూర. అంత బాగుంటుంది, నాది ప్రామిస్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కట్ చేసిన 2 బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. అలాగే పావు కేజీ చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకున్నాను. వాటి కోసం నేను తయారు చేసిన స్పెషల్ మసాలా ఏమీ ఉండదు. అల్లం, వెల్లుల్లిపాయలు, గసగసాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, యాలకులు. స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుందాం. ఒక 3-4 స్పూన్స్ పోసుకుంటే చాలు. చికెన్ కర్రీ కాబట్టి ఎక్కువగానే ఉండాలి ఆయిల్. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఎంత గోల్డెన్ బ్రౌన్ వస్తే కూర అంత రుచిగా ఉంటుంది, ఏ కూర అయినా సరే. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. చూసారా, ఈ విధంగా కలర్ మారాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాం. చికెన్ ఆల్మోస్ట్ మనకి కుక్ అవుతుందండి, ఎందుకంటే అందులో వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇలాగ అటు ఇటు కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ వస్తుంది దాంట్లోంచి. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకుని మొత్తం కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా మగ్గనిద్దాము. బంగాళదుంప కూడా లైట్గా ఫ్రై అయ్యి ఉడుకుతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం ఎక్కువగానే వేసుకోండి, లేకపోతే నీచు స్మెల్ వస్తుంది, కూర కూడా అంత బాగోదు. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి, మిక్స్ చేసుకోండి. వాటికి ఉప్పు, కారం, పసుపు బాగా పడుతుంది. కూరకి మరింత రుచి పెరిగేది ఇక్కడేనండి. మనం ఎంత కారం వేస్తే అంత బాగుంటుంది. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత దాని మీద మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఇలాగ మనం మధ్యలో ఉడుకుతున్నప్పుడే మనం ప్రిపేర్ చేసిన మసాలా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసేసుకుందాము. నేను రోట్లో నూరుకున్నానండి, మీరు మిక్సీలో ఆడుకున్నా పర్వాలేదు. రోట్లో నూరుకుంటే ఇంకా రుచి వస్తుంది కూరకి. ఇలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటమే. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది కూర. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి చికెన్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఈ సండేకి కానీ ఎప్పుడు తినాలనిపించినా ట్రై చేసేయండి.